ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వాళ్ళంతా ప్రాణ స్నేహితులు. ఊరిలో ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళతారు. ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకుంటారు. ఫ్రెండ్స్ ఇళ్లను తమ సొంత ఇంటిగానే భావించి కలిసిమెలిసిపోతారు. స్నేహితులంటేనే ఎలాంటి దాపరికాలు ఉండవు. కానీ ఆ నలుగురిలో ఓ యువకుడు మిగిలిన వారి వద్ద ఓ విషయం దాచాడు. అంతే, ప్రాణ స్నేహితులు కాస్త ప్రాణాలు తీసే వరకు వెళ్లారు. మరి ఇంతకీ ఆ యువకుడు స్నేహితుల దగ్గర దాచిన నిజమేంటి? చంపేంత కోపం వారికి ఎందుకు వచ్చింది? పగలంతా పొలం పనులు చేసుకోవడం, రాత్రైతే ఓ ముద్ద తిని స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడం, అలా ఓ 4 అడుగులు వేసి నిద్రపోయే టైంకి ఇంటికి చేరడం. ఇది పల్లెటూరులో ఉండే నలుగురు స్నేహితుల దినచర్య. ఎప్పటి మాదిరిగానే నలుగురు స్నేహితులు రాత్రిపూట వాకింగ్ కోసం వెళ్లారు. కానీ ఎవరూ తిరిగి రాలేదు. మార్గమధ్యలో ఒకరు రక్తపు మడుగులో పడి చనిపోయారు. మరి మిగిలిన ముగ్గురు ఏమయ్యారో? అసలు ఆ దారిలో ఏం జరిగింది? ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్నేహితుడిని వదిలేసి వారు ఎక్కడికి వెళ్లారు? కనిపించకుండా పారిపోయేంత తప్పు వారు ఏం చేశారు? శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్ద కోడిపల్లికి చెందిన బోయ లింగమయ్య, మనోజ్, నవీన్, ప్రభాస్ మంచి స్నేహితులు. ఒకే గ్రామంలో ఉండడంతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. తరచూ ఒకరింటికి మరొకరు వెళ్తుంటారు. అయితే లింగమయ్యకు తండ్రి చనిపోవడంతో డిగ్రీ చదువుకున్న వ్యవసాయం చేసుకుంటూ తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే తరచూ స్నేహితుడు మనోజ్ ఇంటికి వెళ్లడం లింగమయ్యకు అలవాటు. ఆ క్రమంలోనే మనోజ్ ఇంట్లో ఉంటున్న ఓ మహిళకు దగ్గరయ్యాడు. భర్తతో గొడవపడి దూరంగా ఉంటున్న ఆ మహిళతో లింగమయ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆ నోట ఈ నోటా పడి చివరికి లింగమయ్య స్నేహితులకు తెలిసింది. మన వెంటే తిరుగుతూ మనకే ద్రోహం చేస్తున్నాడని మనోజ్ లింగమయ్యపై కోపంతో రగిలిపోయాడు. ఊరిలో అందరి ముందు పరువు పోయిందని భావించాడు. సుమారు నెలన్నర క్రితం లింగమయ్యను నిలదీశాడు. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. స్నేహితుడని నమ్మి ఇంటికి తీసుకువెళ్తే ఇలాంటి పని చేస్తావా అని మనోజ్ నిలదీశాడు. ఈ విషయం ఇంతటితో వదిలేయాలని, మరోసారి ఆమెను కలిసినట్టు తెలిస్తే సహించేది లేదని హెచ్చరించి వదిలేశాడు. అయినా లింగమయ్యలో మార్పు రాకపోవడంతో చంపేయాలని నిర్ణయించుకున్నాడు. లింగమయ్యను హత్య చేయాలనుకుంటున్న విషయాన్ని మిగిలిన స్నేహితులతో మనోజ్ పంచుకున్నాడు. వారు కూడా దీనికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పడంతో పకడ్బందీగా పథకం వేశారు. రాత్రి భోజనం తర్వాత వాకింగ్కు వెళ్లే అలవాటు ఉండడంతో లింగమయ్యను కూడా పిలిచారు. స్నేహితులే కదా అని లింగమయ్య వారి వెంట వెళ్లాడు. ముందుగా సిద్ధం చేసుకున్న కోడి కత్తులతో లింగమయ్య గొంతులో పొడిచి దారుణంగా హతమార్చారు. అనంతరం వారక్కడి నుంచి పరారయ్యారు. పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన బోయ లింగమయ్య అనే అతన్ని హత్య చేయబడినారు. అదే గ్రామానికి చెందిన మనోజు, నవీను, ప్రభాస్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురులో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఈ లింగమయ్య అనే అతను వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంతో ఈ యొక్క హత్య జరిగింది. అంటే వీళ్ళంతా కూడా స్నేహితులే. ఒక 4 రోజుల క్రితం ఈ విధంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే ఉద్దేశం వాళ్ళలో ఒకరికి A1 మనోజ్ అనే అతనికి ఈ విషయంలో అతనికి లింగమయ్యకి ఈ విషయంలో కొంత వాగ్వాదం జరిగింది.
దాని తర్వాత వీళ్ళు మాట్లాడుకోవాలా, ఈ విషయం గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో పిలిపించడం జరిగింది. పిలుచుకున్న తర్వాత అక్కడ ముందుగా అనుకున్న ప్రకారం ఈ మనోజ్ అనే అతను తను సేకరించుకున్న కోరికల ద్వారా ఇతని గొంతులో వచ్చి హత్య చేయడం జరిగింది. మిగతా ఇద్దరు కూడా అతను సహకరించారు. ఓ చిన్న తప్పు ప్రాణ స్నేహితుల్ని పగవాళ్లుగా మార్చేసింది. స్నేహితుడి నమ్మక ద్రోహాన్ని వారు తట్టుకోలేకపోయారు. ప్రాణ స్నేహితులే కలిసి అతని ప్రాణ